చీకటం వెలుతురు లేకపోవటం కాదు, వెలుతురు చూడలేని కొన్ని శక్తుల ఉనికి. మనం సైన్స్ అని, టెక్నాలజీ అని గర్వపడుతున్న ఈ రోజుల్లో కూడా పల్లెటూళ్లలో కొన్ని గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. అవే చేతబడి. రుద్రపురం. ఆ ఊరి పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామస్తులు గజగజ వణికిపోతారు. అది 1960ల కాలం. ఆ ఊర్లో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ అక్కడి మట్టిలో రక్తపు వాసనను మిగిల్చే ఉంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఒక మనిషి చేసిన పాపం ఒక ఊర్ని ఎలా వల్లకాడు చేసిందో చెప్పే యథార్థ గాథ. ఆ రాత్రి రంగయ్య గారు పడుకున్నప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంది. కాని అర్ధరాత్రి 2 గంటల సమయంలో పశువుల పాకలో నుండి ఒక్కసారిగా వినిపించిన ఆర్తనాదనాదం ఊరిని ఉలిక్కిపడేలా చేసింది. రంగయ్య గారు పరుగెత్తుకుంటూ వెళ్లేసరికి అక్కడ చూసిన దృశ్యం ఆయన కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. రంగయ్య గారి ప్రాణ సమానమైన దూడ తన పొట్ట చీల్చబడి ప్రేగులు బయటపడి ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే అక్కడ ఒక్క చుక్క రక్తం కూడా కింద పడలేదు. ఎవరో ఆ రక్తాన్ని మొత్తం సేకరించినట్లుగా ఉంది. దూడ తలపక్కన మనుషుల జుట్టుతో చేసిన ఒక బొమ్మ, పసుపు కొమ్ములు, మేకులు కొట్టిన ఒక వింత పుర్రె ఉన్నాయి. చూస్తుండగానే ఆ వారం రోజుల్లో ఊరిలో 3 చిన్నపిల్లలు అదృశ్యమయ్యారు. ఊరి చెరువులో చేపలన్నీ చనిపోయి పైకి తేలాయి. రుద్రపురం గాలిలో కుళ్ళిన శవాల వాసన రావటం మొదలైంది. ఎవరో ఏదో ఒక పెద్ద రక్త తర్పణం కోసం సిద్ధమవుతున్నారని ఊరి పెద్దలకు అర్థమైంది. పరిస్థితి భయానకంగా మారుతుండటంతో రంగయ్య గారు హిమాలయాల నుండి వచ్చిన ఒక సిద్ధాంతిని ఆశ్రయించారు. ఆయన పేరు భైరవ సిద్ధాంతి. ఆయన ఊరి పొలిమేరలో అడుగుపెట్టగానే ఆగిపోయారు. గాలిలోకి చేయి చాచి, ఆగండి, ఇక్కడ మనుషులు మాత్రమే లేరు, కొన్ని ఆకలితో ఉన్న ప్రేతాత్మలు తిరుగుతున్నాయి అని హెచ్చరించారు. ఆ రాత్రి అమావాస్య. సిద్ధాంతిగారు ఒక హెచ్చరిక చేశారు. ఈరోజు అర్ధరాత్రిలోపు ఆ మంత్రగాడిని ఆపకపోతే రేపు సూర్యోదయానికి రుద్రపురం ఒక శ్మశానంగా మారుతుంది. సిద్ధాంతి వెంట రంగయ్య గారు మరికొంతమంది ధైర్యవంతులు శ్మశానం వైపు బయలుదేరారు. చేతిలో ఉన్న కాగడాలు ఆ గాలికి ఆరిపోవాలని చూస్తున్నాయి. శ్మశానానికి చేరువవుతున్న కొద్దీ గాలిలో మంత్రాల శబ్దం పెరగడం మొదలైంది. అక్కడ ఆ పాత మర్రిచెట్టు కింద ఒక వికృతమైన ఆకారం. దిగంబరంగా ఒళ్లంతా రక్తం పూసుకుని ఒక వ్యక్తి శుద్ర పూజ చేస్తున్నాడు. అతని ముందు అదృశ్యమైన ఆ 3 పిల్లలు స్పృహ లేకుండా పడి ఉన్నారు. సిద్ధాంతిగారు హుంకరిస్తూ ముందుకు వెళ్లారు. సమరయ్య, ఆపు ఈ అఘాయిత్యాన్ని అని రంగయ్య గారు గట్టిగా అరిచారు. సమరయ్య వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. వాడు వింతగా నవ్వుతూ, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు రంగయ్య. నేను ఇచ్చే బలి సమరయ్య కోసం కాదు, నా యజమాని కోసం అన్నాడు. సిద్ధాంతిగారు తన మంత్రదండంతో సమరయ్యను కొట్టగానే వాడు కింద పడిపోయి రక్తం కక్కడం మొదలుపెట్టాడు. కాని చనిపోయే ముందు వాడు చెప్పిన మాటలు అందర్నీ గడ్డకట్టించాయి. నేను కేవలం ఒక బొమ్మను మాత్రమే. అసలు మంత్రగాడు మీ మధ్యే ఉన్నాడు. వాడు మీ ఇంట్లోనే ఉన్నాడు. సమరయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాని సిద్ధాంతిగారు రంగయ్య గారి ముఖంలోకి చూసి ఒక్కసారిగా తెల్లబోయారు. రంగయ్య, నీ చేతికి ఆ రక్తం ఎక్కడిది అని అడిగారు. రంగయ్య తన చేతుల వైపు చూసుకున్నాడు. ఆయన చేతులు పూర్తిగా రక్తంతో తడిసి ఉన్నాయి. కాని ఆయన ఏ దూడను చంపలేదు, ఏ పూజ చేయలేదు.
మరి ఆ రక్తం ఎక్కడిది? సరిగ్గా అదే సమయంలో రంగయ్య గారి ఇంటి నుండి ఒక భయంకరమైన కేక వినిపించింది. సమరయ్య చెప్పిన ఆ అసలు మంత్రగాడి ఎవరు? రంగయ్య గారి ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆ రక్తపు మరకల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటి? వీటన్నిటికీ సమాధానం రుద్రపూరం పార్ట్ 2లో. ఆ నిజం తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం అందరూ కింద కామెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. త్వరలోనే కలుద్దాం.